అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై జర్నీ బస్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎవరైనా సింపుల్‌గా చేసుకోవచ్చు. జస్ట్ 2, 3 స్టెప్స్‌లో. ఫస్ట్ కర్డ్ తీసుకొని అందులో సాల్ట్, ఆనియన్స్ యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మన సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఫర్ దిస్ రెసిపీ సగ్గుబియ్యం. యెస్. మనం సగ్గుబియ్యం వేసుకొని అవి పాప్ అయి ఫ్లోట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచిన కర్డ్ దాంట్లో యాడ్ చేసేయాలి. సగ్గుబియ్యం కొంచెంసేపటికి సోక్ అయ్యి చాలా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇప్పుడు అదే కడాయిలో కొన్ని ఫెనుగ్రీక్ అంటే మెంతులు, మస్టర్డ్ అండ్ జీరా, ఒక రెడ్ చిల్లీ, కొంచెం కర్రీ లీవ్స్ అండ్ ఒక స్లిట్ చేసుకొని గ్రీన్ చిల్లీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం హింగ్ యాడ్ చేసి, పసుపు యాడ్ చేసి, ఫ్రై చేసి మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న మజ్జిగ మిక్స్చర్‌లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యం తడక మనం కర్డ్ మిక్సర్‌లో యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తే సగ్గుబియ్యం బాగా సోక్ అయ్యి సాఫ్ట్ అయిపోతాయి. సోక్ అయిన తర్వాత మనం అందులో సర్వ్ చేసుకోవచ్చు. ఎవరైనా సగ్గుబియ్యం వేయకుండా ట్రై చేసి, ఇప్పుడు సగ్గుబియ్యం వేసిన తర్వాత ట్రై చేస్తే అసలు డిఫరెన్స్ తెలీదు. కొత్త వాళ్ళకైతే అస్సలు తెలీదు. బట్ ఆల్రెడీ సగ్గుబియ్యం వేయకుండా ట్రై చేసిన వాళ్ళకైతే కొంచెం లైట్‌గా తెలియొచ్చు. బట్ రిమైనింగ్ పీపుల్‌కి మోస్ట్‌లీ తెలీదు. కానీ టేస్ట్ అయితే ఏం పాడవదు. ట్రస్ట్ మీ. ఇది మా అమ్మమ్మ స్టైల్ మజ్జిగ చారు. మా రిలేటివ్స్‌లోనే చాలా మందికి తెలీదు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.